గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సన్హిత. ఏంటి మండపం దగ్గర కూర్చుంది అనుకుంటున్నారా? ఎస్ గైస్, మా వినాయకుడు వెళ్ళిపోయినా కానీ మాకు మండపాన్ని వదలాలనిపించట్లేదు. సో ఇంకా ఆ రోజంతా టైం అక్కడే స్పెండ్ చేద్దామని కూర్చున్నాం. ఇంకా చాలాసేపు ముచ్చట్లు వేసామన్నమాట. తర్వాత మా తమ్ముడు వెళ్ళి బోండాలు తీసుకొని వచ్చాడు ఆకలి అవుతుందని. దేనికొచ్చా బోండాలు తిన్నాక బోండాలు తింటాను నీకు ముచ్చట్లన్నీ అయిపోయాయి. సో ఏం చేయాలి అర్థమే కావట్లేదు. అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది, దట్ ఈస్ తంబోలా. అలా కొన్ని గంటలు తంబోలా ఆడుకొని అలా బయటికి వచ్చాం. ఎందుకు అనుకుంటున్నారా? బీబీసీకి వెళ్ళి ఒక కాఫీ తాగి వద్దాం. మాకు దగ్గరలోనే ఉంటది బీబీసీ, కానీ నేను ఇంతవరకు ఎప్పుడు కాఫీ తాగలేదు. ఫస్ట్ టైం రివ్యూ ఇద్దామని వీడియో తీస్తున్నా అనమాట. గాయస్ లిటరల్లీ మస్తు చేదుంది. అస్సలకి నచ్చలేదు నాకైతే. ఎనీవే వదిలేనైతే వదిలేసా అనమాట. తర్వాత జూడియోకి వెళ్ళాలి అనిపించింది. ఇంకా అక్కడ నుంచి అటాని జూడియోకి వెళ్ళాం. దట్ ఈస్ ద క్లోజ్ ఇన్ టైమ్ గాయస్. మమ్మల్ని మెడబట్టి బయటికి గెంటలేదు, కానీ మీరేం తిరిగినా ఏం తీసుకున్నా బిల్ అయితే అవ్వదని చెప్పారు. ఇంకేం చేస్తాం, రిటర్న్ వచ్చేసి మూసుకొని ఇంటికి వచ్చామనుకున్నారా? నో 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 అక్కడ ఉన్న స్టేడియంకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఒత్తికి తిరగడానికి సరదా, ఇట్స్ ఫన్. గ్రహణం రా బాబు, మనకి లేకపోయినా మన ఇంట్లో వాళ్ళు తిడతారు రా, రండ్రా ఇంటికి అని ఎంత చెప్పినా వినట్లేదు. బట్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాయి. సెల్ నో ఫైల్ ఎక్సెప్ట్ వినాయక చవితి ప్రతిరోజు చూస్తాను నేను నమ్మలేదు ఈ రోజు మూన్ రెడ్ గా కనిపిస్తుంది అంటే. బట్ ఫ్యాక్ట్ గైస్, కనిపించింది. నా ఫోన్ లో అది క్యాప్చర్ అయింది కూడా. ఇంకా మా అఖండ దీపం వెలుగుతూనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్. బాయ్.